అందరికీ నీతులు చెప్పే బల్లి కుర్తులో పడిందంట. ఇప్పుడు మాజీ మంత్రి గంటా శ్రీనివాసరావు తీరు అట్లానే ఉంది. ఆయన అందరికీ నీతులు చెప్తారు, కానీ ఆయన దేన్ని పాటించరు అని తాజాగా ఇండియన్ బ్యాంక్ తేల్చేసింది. ఇండియన్ బ్యాంక్ సంబంధించి 463 కోట్ల రూపాయల అప్పు తీసుకుని ఎగ్గొట్టే ప్రయత్నంలో ఈ తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే ఉన్నారు. మంత్రి నారాయణకి స్వయంగా వియ్యంకుడైనటువంటి గంటా శ్రీనివాసరావు భీమిలి నుంచి 2024 అసెంబ్లీ ఎన్నికల్లో గెలిచారు. కానీ ఆయన అంతకుముందే ప్రత్యూష ఇన్ఫ్రా అనేటువంటి తన సొంత కంపెనీ పేరుతో ఇండియన్ బ్యాంక్ నుంచి భారీగా అప్పులు తీసుకున్నారు. ఆ అప్పులు వడ్డీలు మొత్తం కలిపి 463 కోట్ల రూపాయలు చెల్లించాల్సి ఉండగా ఎగనామం పెట్టేసేదానికి సిద్ధపడుతున్నారు. గడిచిన 4-5 ఏళ్లుగా ఇండియన్ బ్యాంక్ ఈ అప్పుల మీద గంటా శ్రీనివాసరావుకి ఒత్తిడి పెంచే ప్రయత్నం చేస్తుంది. కానీ ఈ మాజీ మంత్రి కాలయాపన చేస్తూ అనేక కారణాలు చూపిస్తూ మొత్తంగా అప్పులు ఎగ్గొట్టేయాలనేటువంటి ఉద్దేశంలో ఉన్నట్టు కనిపిస్తుంది. అందరికీ నీతులు చెబుతూ ముఖ్యంగా ఋషికొండలో జగన్మోహన్ రెడ్డి కట్టినటువంటి బిల్డింగ్ను చూపించి ఇందులో చాలా అధికార దుర్వినియోగం జరిగింది అంటూ మీడియా ముందు గంటా శ్రీనివాసరావు చాలా రచ్చ చేశారు. జగన్మోహన్ రెడ్డి 320 కోట్ల రూపాయలు పైబడినటువంటి మొత్తాన్ని ప్రభుత్వ ధనంతో కట్టినటువంటి ఒక బిల్డింగ్ అయినా ఎదురుగా కనిపిస్తుంది. మరి గంటా శ్రీనివాసరావు ప్రజాధనాన్ని మింగేసి 463 కోట్ల రూపాయలు ఏం చేశారు? ఎక్కడ దాచారు? ఎందుకని బ్యాంకులకు చెల్లించడం లేదు? ప్రజలు బ్యాంకుల్లో డిపాజిట్గా చేసుకున్నటువంటి సొమ్ముని తన కంపెనీ పేరుతో తను లోన్ తీసుకుని కట్టకుండా ఎగ్గొట్టేస్తుంటే ఏమనాలి? మరి వైఎస్ జగన్మోహన్ రెడ్డిని విమర్శించి జగన్మోహన్ రెడ్డి కట్టినటువంటి ఋషికొండ భవనాల్ని తప్పుబట్టి మరి ఈయన ఏం చేస్తున్నట్టు? ఈయన ఇండియన్ బ్యాంక్ దగ్గర తీసుకున్నటువంటి రుణాన్ని తిరిగి చెల్లించకుండా ఎగ్గొట్టేసేదానికి ఎందుకు ప్రయత్నం చేస్తున్నట్టు? ప్రజాధనానికి ఎందుకు పొగబెట్టాలని చూస్తున్నట్టు? మరి ఈయనకి నీతి పాటించాలి కదా. ఎదుటివారికి చెప్పేటందుకే నీతులు ఉంటాయా? గంటా శ్రీనివాసరావు వేదికలెక్కి గంటల కొద్దీ జనానికి సూక్తులు నీతులు వల్లించేసేటువంటి నాయకుడు ఇప్పుడు తన వరకు వచ్చేసరికి 463 కోట్ల రూపాయలు ఏకంగా ఎగనామం పెట్టేసేటువంటి పని చేయడాన్ని ఏ రకంగా చూడాలి? అలాంటి సీనియర్ నాయకుడు ఆయన ఏమన్నా ఆర్థికంగా దివాళా తీసో లేదంటే ఇతర కారణంగా వ్యాపారాలు నష్టపోయో బ్యాంకులకు అప్పులు కట్టట్లేదంటే వేరే పని. కానీ ఆయన ఆర్థికంగా అత్యంత ఉన్నతమైనటువంటి స్థాయిలో తన వియ్యంకుడికి ఏమాత్రం తీసిపోకుండా భారీగా ఆస్తులు కూడబెట్టారు అనేటువంటి అభిప్రాయం సర్వత్రా ఉంది. ముఖ్యంగా విశాఖపట్నంలో ఉన్నటువంటి ప్రభుత్వ భూములన్నింటినీ గతంలో మంత్రిగా ఉండగా కాజేసేశారు అనేటువంటి అభియోగాలు ఆయన మీద ఉన్నాయి. ఎవరో కాదు, స్వయంగా ఆనాటి ఆయన సహచర మంత్రి ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ స్పీకర్గా ఉన్న చింతకాయల అయ్యన్న పాత్రుడే గంటా శ్రీనివాసరావు భూ కబ్జాల మీద బహిరంగంగా ఏకారువు పెట్టిన చరిత్ర ఉంది. అలాంటి గంటా శ్రీనివాసరావు ఇప్పుడు ఇండియన్ బ్యాంకుకి చెల్లించాల్సినటువంటి అప్పులు కట్టకుండా ఆ బ్యాంకు ఆస్తులు తాకట్టు కోసం సిద్ధమవుతుంటే దాన్ని కూడా పూర్తి కాకుండా అడ్డంకు సృష్టించేటువంటి ప్రయత్నాన్ని ఏమనాలి? అప్పులు కట్టకపోయే ఆ అప్పుల కోసం పెట్టినటువంటి తనఖా పెట్టిన ఆస్తుల విషయంలో వేలం వేయాలని ఇండియన్ బ్యాంక్ ప్రయత్నం చేస్తుంటే ఎప్పటికే పలుమార్లు గంట అడ్డుకట్ట వేశారు. అనేక రకాలుగా అడ్డంకులు సృష్టిస్తున్నారు. అంటే అప్పు కట్టరు, ఆస్తులు వేలం వేయకూడదు, రెండు రకాలుగాను తనకి ఎటువంటి ఇబ్బంది రాకుండా మొత్తం ప్రజాధనాన్ని కాజేసేయాలని బాహాటంగా ఆయన ప్రయత్నిస్తున్నటువంటి తీరు చాలా విస్మయకరంగా కనిపిస్తుంది. మరి తెలుగుదేశం పార్టీ అధినేత తన పార్టీలో ఉన్నటువంటి ఎమ్మెల్యే సాగిస్తున్నటువంటి ఈ దందా, బాహాటంగా సాగుతున్నటువంటి ఈ అక్రమ వ్యవహారం చెక్ పెడతారా మరి? లేకుంటే ఆర్థికంగా దివాళా తీస్తున్నాం, అప్పులు పెరిగిపోతున్నాయి అంటూ అనేక రకాల కబుర్లు చెప్తూ తన పార్టీ ఎమ్మెల్యేని బ్యాంకు సొమ్ము మింగేయమని ఎగదోస్తారా? అందుకు తోడ్పడతారా? సహకరిస్తారా? ఏమనాలి దీన్ని? తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు, ఆ పార్టీ ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు ఇద్దరూ కూడా ఈ వ్యవహారానికి బాధ్యత వహించాల్సి ఉంటుంది. ప్రభుత్వ ధనాన్ని, ప్రజాధనాన్ని 463 కోట్ల రూపాయల మొత్తాన్ని ఎగ్గొట్టేసేటువంటి యత్నానికి ఇకనైనా చెక్ పెట్టాలి. ఆ అప్పులు తీర్చైనా తీర్చాలి, లేకుంటే ఆస్తులు వేలానికైనా సహకరించాలి. ఈ రెండు కాకుండా అధికారాన్ని అడ్డు పెట్టుకుని గతంలో సుజనా చౌదరి, ఆ తర్వాత రఘురామకృష్ణరాజు ఇలాంటి వాళ్ళ మాదిరిగా తాను కూడా బ్యాంకులకు టోపీ పెట్టి జనాలకు కబుర్లు చెప్పి గడిపేద్దాం అనుకుంటే జనం ఎల్లకాలం ఇలాంటివి సహించరు అన్నది
ఆ పార్టీ నాయకత్వం గుర్తించాలి.